స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరి ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ దైవ దీవెనలు పొందుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మేలు పొందుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మీకు ఇష్టమైతే ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తూ దేవుని రాజ్యం కొరకు మరింతగా సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అనగా లోపము లేని క్రైస్తవ జీవితం. మానవ జీవితం తప్పుల తడిక అన్నారు. మన జీవితం అనేక విధమైన తప్పులతో పాపాలతో నిండిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితిలోనే దేవుడు మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు. ఆ పాపము నుంచి మనం విడుదల పొందినా పాప స్వభావం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పాప స్వభావం మీద దినదినము జయము పొందొచ్చు. ఎదుగుతూ ఉండటమే సంపూర్ణతలోకి మనం వెళ్ళటం. కాబట్టి అటువంటి స్థితి మనం పొందుకొని సంపూర్ణం కావాలి అనే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలి అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులారా, ప్రస్తుతం మనం విధేయతలో సంపూర్ణం కావాలి అనే సంగతులు ధ్యానం చేస్తూ రక్షించబడిన వ్యక్తిలో అవిధేయత కనబడటానికి, అవిధేయతలో జీవించడానికి కారణం ఏంటి? ఒక రక్షించబడిన వ్యక్తి అవిధేయతలో జీవించడానికి కారణాలేంటి అనే సంగతిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒక వ్యక్తి దేవునికి అవిధేయతలో బ్రతకడానికి కారణం ఏమిటి అని అంటే విధేయత చూపించే మనసు లేకపోవటం. రెండవది, తమ ముందు అవిధేయతతో బ్రతుకుతున్న వారిని చూచి వీరు కూడా అవిధేయులు అవ్వటం రెండవ కారణం. మూడవది, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోవటం, దేవుని కార్యాలను మర్చిపోవటం. నాలుగవది, మనసు కఠినపరుచుకోవటం. గత పర్యాయం ఈ మాటల గురించి ధ్యానం చేశాం. ఈ రోజున మరొక విషయాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో అవిధేయతకు మరో కారణం ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అనే మాట. ప్రియులారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. వీరు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేశారు? దేవుడు ఏమన్నా వీరిని దారి తప్పించాడా? దేవుడు ఏమన్నా వీళ్ళని నష్టపరిచాడా, నాశనం చేశాడా? లేదే. ఎందుకని మరి? ఐగుప్తులో
ఫరో చేత కఠినమైన శ్రమను అనుభవించుతున్న పరిస్థితుల మధ్యలో మా పితరుల దేవా అని చెప్పి వీరు మొరపెట్టారు. వారి మొర ప్రభు దగ్గరికి చేరింది. అప్పుడు దేవుడు వీరిని ఐగుప్తు నుంచి విడిపించాడు. వీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన మొదలుకొని అప్పటికే 10 తెగులు విషయాలు అద్భుతాలు చూశారు. ఇక చాలు అని దేవుడు అనలేదు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వారి జరిగిస్తూ వచ్చారు. ప్రియులారా, దేవుడు వారి పట్ల ఎన్ని అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి వారిని విడిపించి నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు ఎందుకు విడిపించారు అని అంటే వాళ్ళే దేవునికి ప్రార్థన చేశారు, మొర్ర పెట్టారు, మమ్మల్ని విడిపించు దేవుడా, మమ్మల్ని విడిపించు అని. కానీ ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూస్తే తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు, గమనించారా? ఇప్పుడు వారు ఏం కోరుకుంటున్నారు అని అంటే తాముండి వచ్చిన దేశాన్ని కోరుకుంటున్నారు. ఏ దేశంలో అయితే శ్రమలు అనుభవించారో, ఏ దేశంలో అయితే బానిసత్వపు సంఖ్యలు అనుభవించారో ఆ దేశాన్ని కోరుకుంటున్నారు. ఎంత దారుణమైన విషయమో చూడండి. వీరు ఆ దేశాన్ని కోరుకోవడం మాత్రమే కాకుండా తిరిగి వెనక్కి వెళ్ళడానికి ఒక అధికారిని కూడా కోరుకుంటున్నారట. ప్రియులారా, ఇది ఎంత ఘోరమైన విషయమో కదా. దాని గురించి ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు. ఏకంగా దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏకంగా దేవుని మీదే వీరు తిరగబడ్డారు. ప్రియులారా, వారు దేవుని మీద తిరగబడ్డారు అని అంటే వారు దాన్ని ఏ రీతిగా తీసుకుంటారు? మా విప్లవం ఎంత గొప్పదో తెలుసా, మా తడాక ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఎంత అవిధేయతతో కూడిన స్వభావం. దేవుడు వీరిని విడిపించి నడిపించుకొని తీసుకొని వస్తా ఉంటుంటే వీరు ఒక అధికారిని కోరుకుంటున్నారు. ఎందుకు? తిరిగి వెనక్కి వెళ్ళటానికి. దీని గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది, తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటు చేసిరి. తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. వీరు ఒక అధికారిని తమంతట తామే నిర్ణయించుకున్నారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దీనిని దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే ప్రియులారా, తిరుగుబాటు అంటున్నారు. తిరుగుబాటు. దేవుని మీదే తిరగబడ్డారు పాత జీవితానికి వెళ్ళటానికి, పాత స్థితికి వెళ్ళడానికి. సోదరి సోదరులారా, వీరు ఎంత విధేయత కలిగి జీవితాన్ని జీవించాల్సిన వారో, దేవుణ్ణి ఎంత సంతోషపెట్టాల్సిన వారో, దేవునికి ఎంత విధేయతను కనపరచాల్సిన వారు. ఎటువంటి విధేయత వీరి జీవితాల్లో కనబడకపోగా దేవుని మీద తిరుగుబాటు చేశారు, అవిధేయులైపోయారు. ఏం కోరుకుంటున్నారు వీరు? ఏం కావాలి వీరికి? పాత జీవితం కావాలి, పాత జీవితమే కావాలి. దేవుడు ఇక్కడ సుఖంగా పోషిస్తూ ఉన్నాడు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడు వీరితో ఉండి వీరిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ వీరు ఏం కోరుకుంటున్నారు అని అంటే పాత జీవితాన్ని కోరుకుంటున్నారు. సోదరి సోదరులారా, ఒక రక్షించబడిన వ్యక్తి జీవితానికి ఇది ఎంత అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుందో. దేవుని వాక్యంలో మనకి ఏం రాయబడిందని అంటే ఈ విషయాలన్నీ వ్రాయబట్టంలో ఉద్దేశం ఏంటంటే యుగాంతమంతున్న మనకు బుద్ధి కలగడానికి అని గత పర్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవడానికి. ఏమని? వారు ఏం కోరుకుంటున్నారు? పాత జీవితాన్ని కోరుకుంటున్నారు, పాత పరిస్థితులు కోరుకుంటున్నారు. పాత జీవితం ఏంటి? బానిసత్వ జీవితం. ఇప్పుడు జీవితం ఏంటి? రాజరికం. వీరికి రాజరికం నచ్చల, బానిసత్వం నచ్చింది. ఘనులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు, దరిద్రులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఒక రక్షించబడిన వ్యక్తి అయినట్టయితే నువ్వే జీవితాన్ని కోరుకుంటున్నావు? నూతన జీవితాన్ని నేను కలిగి ఉండి నూతన జీవితం జీవించాలి అనేదాన్ని నీ కోరిక, లేకపోతే పాత జీవితమే, పాపపు జీవితమే నాకు కావాలని కోరుకుంటున్నావా? రక్షించబడిన నీవు పాత జీవితాన్ని కోరుకున్నట్లయితే, పాత పరిస్థితుల్లో కోరుకుంటున్నట్లయితే నీవు కూడా దేవుని మీద ఏం చేస్తున్నావంటే తిరుగుబాటు చేస్తున్నావు. విధేయత చూపించాల్సిన నీవు, వెంబడించవలసిన నీవు, అనుసరించవలసిన నీవు నాకు వద్దు అంటున్నావంటే దాని అర్థం ఏంటంటే తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం. కుటుంబాలలో తిరుగుబాటు ఉన్నది, సంఘాలలో తిరుగుబాటు ఉన్నది, సేవకుని మీద తిరుగుబాటు ఉన్నది, ఏకంగా దేవుని మీద తిరుగుబాటు. వెళ్ళారా? వెనక్కి వెళ్ళిపోదామనే ఆశ, వెనక్కి వెళ్ళిపోదామనే ఆశ. గమనించారు కదా? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఎందరో స్త్రీలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేయకుండా
ఒక్క లోతు భార్యను యేసుప్రభువు వారు జ్ఞాపకం చేశారు. ఏమన్నారు? లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకోనండి. ఎందుకు? ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇశ్రాయేలీలు కూడా ఏం కోరుకుంటున్నారంటే పాత జీవితాన్నే కోరుకుంటున్నారు. నేటి క్రైస్తవ్యంలో సగటు క్రైస్తవుడు పాత జీవితాన్నే కోరుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయువు అని. పాతవి గతించడం ఏంటి? క్రొత్త విధానం ఏమిటి? పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత బుద్ధిని విడిచిపెట్టాలి. నూతన జీవితాన్ని మనము కలిగి జీవించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. పాత జీవితం వైపు ఎందుకు ఇంకా అడుగులు? రోత, పాత జీవితం, కంపు కొట్టే జీవితం, సాక్ష్యం లేని జీవితం, ఎన్నో అవిధేయతలతో కూడిన జీవితం, పాత జీవితం. సోదరి సోదరులారా, వీరు పాత జీవితానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కారణం ఏమిటి అని అంటే దేవుని ఎడల విధేయత కలిగి జీవించడానికి ఇష్టం లేదు వీళ్ళకి. దేవునికి లోబడటానికి ఇష్టం లేదు వీరికి. ఎప్పుడైతే దేవునికి అవిధేయులైపోయారో వీరు, ఆ మనసు ఎప్పుడైతే వచ్చేసేసిందో, ఎప్పుడైతే దేవుని అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకోవటం మానేసేసారో లేరా, వీరు దేవునికి అవిధేయులైపోయిన జీవితం మనకు కనబడుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, వెనక్కి తిరిగి చూసే స్వభావం, తిరిగి వెనక్కి వెళ్ళిపోయే ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవో. అపొస్తలుడైన పౌలు గారు నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారు. ఆయనతో పాటు అనేక మంది దేవుని సేవలో పరుగులెత్తుతూ ఉన్నారు, స్త్రీలు పురుషులు. ఇలాంటి పరిస్థితుల్లో, ముమ్మరంగా దేవుని సేవ జరుగుతున్న పరిస్థితుల్లో దేమా అనేవాడు పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. తెస్సలోనికకు ఎందుకు వెళ్ళాడు అని అంటే అక్కడ ఒక విగ్రహారాధన గుడిలో పూజారిగా ఉండటానికి వెళ్ళిపోయాడని చరిత్ర చెబుతుంది. దేవుని వాక్యం చెబుతుంది, ఇహలోకమును స్నేహించి దేమా నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళునని చెప్పి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక మిషనరీగా, సువార్త ప్రకటించిన వానిగా, దేవుని పని చేసిన వానిగా అతను దేవునికి పిల్లల తిరుగుబాటు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నాడు కానీ దేవుని విడిచిపెట్టే జీవితం కలిగి ఉండడానికి ఆశపడ్డాడు కానీ ఏ పరిస్థితుల్లో అయినా సరే నేను దేవుని కొరకు జీవిస్తాను అని ఆ శ్రేష్టమైన ఆలోచనలకు రాలేకపోయాడు. ఇలాంటి వ్యక్తులు మనకి బైబిల్ చరిత్రలో ఎందరో కనబడతారు. ఎందరో జీవితాలు ఇలాంటి పరిస్థితులు చేసేసి దేవుని వాక్యం చెబుతుంది, మొదటి వంచన కంటే కడపట్టి వంచన మరీ చెడ్డదన్నట్లుగా ఇంకా పాపంలోకి వెళ్ళిపోయి, ఒకప్పుడు పాపం చేస్తుంటే భయం ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా ఘోరంగా జీవితాలు మోజుగించుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, కారణం ఏమిటి అని అంటే తిరుగుబాటు చేసే స్వభావం. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్న 1-2 మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసే స్వభావం వీరి జీవితాల్లో ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిందంటే దేవుడే చాలా వేదన చెందే పరిస్థితికి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు తమ గొప్పతనాన్ని ఆధారం చేసుకొని నాకు అవిధేయులైపోయి. ఎంత దారుణమండి! ఈ మాటలు ఎవరిని సూచిస్తున్నాయి? ఈరోజు నేను సూచించట్లేదా? పాత జీవితం పూర్తిగా వదిలిపెట్టేసావా? పాత స్వభావం మీద దినదిన జయం వస్తుందా? మన వ్యక్తిగత అనుదయ జీవితంలో ఈ విధమైన గ్రహింపు కలిగి ఉండవలసిన వారమైనామని దైవలేఖనం మనకి జ్ఞాపం చేస్తుంది. ఒకప్పుడు తిక్కుమాలిన స్థితిలో ఉన్నారు, మొరపెడుతున్న అనుభవంలో ఉన్నారు. దేవుడు వీరిని గొప్పవారిగా చేస్తే ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న దారుణమైన పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, వీరు దేవుని మీద తిరుగుబడి ఏం చేశారు వీళ్ళు? ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. పిల్లలారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు, యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. నా జనులు 2 నేరములు చేశారు. ఒకటి,
జీవజలములో ఓటనైన నన్ను విడిచిపెట్టారు. రెండవది, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. నన్ను విడిచిపెట్టారు వీళ్ళు. ఎంత దారుణమైన మాట చూడండి. దేవుడే పలుకుతున్న మాట ఇది. దేవుని కాదని వీరు తమ జీవితాలు కొనసాగించుకుంటున్నారు. దేవుడు మాకొద్దు అని జీవితాలు కొనసాగించుకుంటున్నారు. నేటి కూడా అనేక మంది జీవితాల్లో మనకు కనబడుతున్నది ఏంటంటే దేవుడు మాకొద్దు అనగా తమ సొంత జ్ఞానం మీద, సొంత తెలివితేటల మీద, సొంత ఆలోచనల మీద ఆధారపడి, సొంత బలం మీద ఆధారపడి దేవుడు మాకొద్దు అనే జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు దాన్ని నేరముగా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడు, జాగ్రత్తగా వినండి. దేవుని మీద తిరుగుబాటు చేయటం అది దేవుని దృష్టిలో భయంకరమైన నేరం. తిరుగుబాటు ఏంటి? దేవుడు నడిపించే మార్గంలో మేము నడవం, దేవుడు చూపించేది మాకొద్దు, మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం. దీనిని తిరుగుబాటు అని దేవుని వాక్యం చెప్తుంది. వీరు తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద. తిరుగుబాటు చేయటం అనగా దేవుడు మాకొద్దు అనే స్థితిలోకి మనం వెళ్ళిపోవటం. నువ్వు భూమి మీద ఎంత మంచి వ్యక్తివైనా సరే, లోకము చేత ఎంత పొగడబడుతున్నా సరే, నీ సృష్టికర్తని దేవుని వదిలిపెట్టి, దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని దృష్టిలో నేరస్తునిగా, నేరస్తురాలుగా మారిపోతున్నాం. దేవుడు లేని జీవితం కావాలి ఈరోజు చాలామందికి. ఒక ప్రార్థన వద్దు, ఒక దేవుని వాక్యం వద్దు, దేవుని సేవకులతో సరైన సత్సంబంధాలు ఉండవు, దేవుని కార్యక్రమాలు చిన్న చూపు చూస్తారు. ఎంత దారుణం, ఎంత భయంకరం. దేవుడు ఎప్పుడు అవసరమైనప్పుడు, దేవుడు ఎప్పుడు కావాలి? పరీక్షలప్పుడు, ప్రార్థన చేసుకోవడానికి, ఇంటి పనులు పెట్టుకున్నప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? అంగట్లో సరుకు అది అవసరమైనప్పుడు కొనుక్కోవడానికి. దేవునితో సహవాసం, దేవునితో స్నేహం అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజున మనుషుడు దేవుని గురించిన సరైన అవగాహన లేని స్థితిలో తనను తాను ఎంత నష్టపరుచుకుంటున్నాడో అర్థం కావట్లేదు. దేవునికి లోబడి బ్రతకడానికి, దేవునికి విధేయత చూపించి బ్రతకడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు, అవిధేయత చూపిస్తున్నారు. కారణం ఏంటంటే తిరుగుబాటు చేయటం. తిరుగుబాటు స్వభావం ఆ వ్యక్తిని ఏం చేస్తుందనంటే దేవునికి అవిధేయులుగా చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నూతన జీవితంలో ఉన్నావా, పాత జీవితంలో ఉన్నావా? ఎంత దారుణమనంటే పాత జీవితంలోనే ఉండి ప్రభు బల్లో పాలు పంపులు పొందుతున్నారు. ప్రభు నన్ను క్షమించయ్యా, నన్ను కడిగయ్యా అని అంటున్నారు, వెళ్తున్నారు, ప్రభు బల్లో పాలు పంపులు పొందుతున్నారు. మళ్ళీ పాత జీవితమే. నూతన సృష్టిగా ఉండాలని, నూతన జీవితం జీవించాలని, నూతన హృదయం కలిగిన వ్యక్తిగా, నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా, నూతన బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవునికి నీ పట్ల గొప్ప సంకల్పం ఉంటే పాత జీవితాన్ని కోరుకుంటున్నావే? ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుని ఎడల నీ హృదయం ఎలాగున్నది? తిరుగుబాటు చేసే స్వభావం మంచిది కాదు. దేవుని ప్రక్కన పెట్టి జీవించే జీవితం మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, నా యందు మీరు, మీ యందు నా మాటలు వినిచిన మీకు ఏది ఇష్టమే మీరు అడగండి, పరలోకమందు తండ్రి వల్ల మీకు అనుగ్రహించబడుతుందని చెప్పారు. దేవునికి వేరుగా ఉండి ఏం చేయగలుగుతావు? దేవుని కాదని దేవుని పక్కన పెట్టి ఏం చేయగలుగుతావు? దేవుని కాదని పక్కన పెట్టే ప్రతి ఒక్క వ్యక్తి చేసే పని ఏంటంటే పాపం. దేవుని కాదని ఒక వ్యక్తి చేసేది ఏంటంటే దేవునికి విరోధమైన జీవితం, తిరుగుబాటు చేసే స్వభావం. దాని ఫలితం శత్రువులకు అప్పగించబడ్డారు ఇశ్రాయేలీలు, ఆ తర్వాత కాలంలో యూదులు. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటేనే నీ జీవితంలో ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు? దేవుని ఉద్దేశాలకు, దేవుని చిత్తానికి ఎంతగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావు? జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇది మన జీవితాలకు చాలా విలువైనది. దేవుడు నేరాలు మోపుతున్నాడండి. నా జనులు 2 నేరాలు చేశారు, వారు నన్ను విడిచిపెట్టారు, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ప్రియులారా, మనము ఇటువంటి వారమై ఉండరాదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితంతో, ఎప్పటికప్పుడు దిద్దబడిన జీవితంతో, ఎప్పటికప్పుడు సరిచేయబడిన జీవితంతో మన జీవితాలు కొనసాగించుకోవాలి. చాలామంది ప్రభు బలలో పాల్గొని పొందడానికి వెనకడతారు. ఎందుకంటే మా జీవితంలో కొన్ని పాపాలు ఉన్నాయి, మా జీవితంలో కొన్ని దోషాలు ఉన్నాయి అని ప్రభు బలకు దూరంగా ఉంటారు కొంతమంది. అవి ఉన్నా కూడా ప్రభు బలలో పాల్గొనే వాళ్ళు ఇంకొంతమంది. ఈ 2 మంచివి కాదు. ఎప్పటికప్పుడు ఆయన రక్తం చేత కడగబడాలి, ఎప్పటికప్పుడు ఆయన నూతన శక్తి చేత మనం నింపబడాలి, ఎప్పటికప్పుడు మనం నూతన సృష్టితో కూడిన జీవితం జీవించాలి, ప్రభు బలలో పాలుపంపులు పొందాలి. అలా కాకుండా జీవించే జీవితము దేవుని ఎదుట మనల్ని ఉగ్రత పాలు చేస్తుంది అనే ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమైనామని దేవుడి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది.
ప్రియులారా, ఈ మాటలు వింటున్న మన వ్యక్తిగత జీవితాల్లో తిరుగుబాటు చేసే స్వభావం నుంచి విడుదల పొంది ఆయన బిడ్డగా జీవిద్దాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించును గాక. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడి తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. వేరువకు దుఃఖించకు, వేరువకు దుఃఖించకు, యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను నడిపించును. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. భారముతో నీవు సోలిపోతివా, పాప భారముతో నీవు సోలిపోతివా. సిలువ మీదనే పరిహారమాయనుగా, పరిహారమాయనుగా. దానిని నమ్ముమయా, యేసుని నమ్ముమయా, దానిని నమ్ముమయా, యేసుని నమ్ముమయా. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. అపజయ నిరాశతో నీ బ్రతుకు చేదాయినా, అపజయ నిరాశతో
తలంచకు, పేరువాకు, దుఃఖించకు. యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను నడిపించును.